హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనము మార్చి 15వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. రైట్, సో మన ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అని చెప్పేసి అంటామండి. అంటే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అని చెప్పేసి అంటాం. మరి ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే మార్చి 15వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అంటే మనమేనండి. అంటే ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసి దాని యొక్క నాణ్యత కానివ్వండి, దాని యొక్క పూర్తి సమాచారాన్ని కానివ్వండి, వినియోగదారులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అంటే వినియోగదారుల్లో కన్జ్యూమర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకురావడం ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైనా మనకి ఇంపార్టెంట్ డేస్లో భాగంగా ఒక డే వచ్చితే దానికి సంబంధించినటువంటి ఆ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, అదే విధంగా దాని థీమ్ ఏంటి చదువుకుంటే సరిపోతుంది, అంతే. సో మరి ఈ యొక్క వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే ఎప్పుడు సార్ అంటే మార్చి 15వ తారీఖున. ఎప్పుడండి? మార్చ్ 15th అని చెప్పేసి అంటాం. మరి 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి దీని యొక్క థీమ్ ఏంటి, ఇతివృత్తం అంటామండి. ఎప్పుడైనా సరే మనం థీమ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చదువుకోవాలి, తెలుగులో చదువుకుంటే ఇబ్బంది పడతాం. సో ఇట్ ఈస్ బెటర్ ఇంగ్లీష్. దీనికి సంబంధించిన థీమ్ చూడండి ఏంటి సార్ అంటే సేఫ్ ప్రొడక్ట్. దీని యొక్క థీమ్ వచ్చేసరికి సేఫ్ ప్రొడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి అంటామండి. కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి అంటాం. కన్జ్యూమర్స్ అనేది 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్. ఇప్పుడు మనకి సేఫ్ ప్రొడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అనేది 2026 వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే యొక్క థీమ్. సో ఈ రెండు పాయింట్లు తెలుసుకోండి సరిపోతుంది. మరి అదే విధంగా నేషనల్ కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఇది వరల్డ్ కదా, అలా కాకుండా నేషనల్కి సంబంధించి నేషనల్ కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి అంటాం. అది ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 24వ తారీఖు అండి. డిసెంబర్ 24వ తారీఖున అని చెప్పేసి ఈ డేట్ మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ అయితే మార్చి 15th, నేషనల్ కన్జ్యూమర్స్ డే అయితే మాత్రము డిసెంబర్ 24వ తారీఖున. రైట్, మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ చూద్దాం. చూడండి, సో ఈ డేకి సంబంధించి మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చిందండి. ఏ యాక్ట్? సో నేషనల్ కన్జ్యూమర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాము. ఏంటండి? నేషనల్ కన్జ్యూమర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాము. ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1986వ సంవత్సరంలో రావడం జరిగింది. ఆ తర్వాత ఆ యాక్ట్ ప్లేస్లో నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఆ నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2020 సో జూలై 20వ తారీఖు నుంచి ఫోర్స్లోనికి రావడం జరిగింది. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్. ఇక్కడ మనకి నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1986వ సంవత్సరంలో రావడం జరిగింది. ఆ తరువాత ఈ చట్టం ప్లేస్లో అంటే ఇప్పుడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క చట్టాన్ని మార్చారండి. అప్పుడు మనకి నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఉపయోగిస్తున్నటువంటి యాక్ట్ ఏంటి సార్ అంటే 2019వ సంవత్సరంలో చేసినటువంటి చట్టమే. మరి ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్? యొక్క నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి కేమ్ ఇంటూ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. సో కేమ్ ఇంటూ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఎప్పటి నుంచి అమల్లోనికి రావడం జరిగిందంటే 2020 అండి. 2020 జూలై 20వ తారీఖు నుంచి ఇది అమల్లోనికి రావడం జరిగింది. సో చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క యాక్ట్ ఎప్పుడు వచ్చిందన్నారు, ఎప్పటి నుంచి ఫోర్స్లోనికి వచ్చింది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ రెండింటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి అదే విధంగా మరి వినియోగదారులకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు మనకి కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయండి. మరి ఆ ట్రిబ్యునల్స్లో మనము కేసు వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక మార్ట్ అనుకుందామండి, ఏదో ఒక మార్ట్, ఓకేనా, ఎక్స్ మార్టో, వై మార్టో, డి మార్టో, ఏదో ఒక మార్ట్ అనుకుందాం, లేదా ఒక బెస్ట్ ప్రైస్ సంథింగ్ ఏదో అనుకుందాం. అక్కడికి వెళ్ళి ఒక ప్రొడక్ట్ కొన్నారండి. సో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నారు, కానీ అది స్పరియస్ కల్తీ అని చెప్పేసి తేలిందండి. అంటే అది నాసిరకమైందని తేలింది. అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అంటే కన్జ్యూమర్ ఫోరమ్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఆ కన్జ్యూమర్ ఫోరమ్స్లో మీరు కేసు వేయచ్చు. అలా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి, స్టేట్స్ లెవెల్లో ఉంటాయి, నేషనల్ లెవెల్స్లో కూడా ఉంటాయి. సో అలా 3 టైప్స్గా ట్రిబ్యునల్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క ట్రిబ్యునల్లో ఎంతవరకు దావా వేయచ్చు అని చెప్పేసి అంటే కంపెన్సేషన్ అని చెప్పేసి అంటామండి.
ఎంతవరకు వేయొచ్చు అన్నది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకొని ఉండాలి. అలా మనకి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అని, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం అని, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం అని చెప్పేసి ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో అయితే మాత్రము అప్ టు 50 lakhs వరకు మనము దావా వేయవచ్చండి. అదే మనకి స్టేట్స్ అనుకోండి, అప్ టు 50 lakhs నుంచి 2 crores వరకు మనము కంపెన్సేషన్ కోరవచ్చు. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో అయితే మాత్రము అబౌవ్ 2 crores వరకు కూడా మనము ఈ కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించవచ్చు. ఒకవేళ అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. మరి అలాంటివి ఇక్కడ చూద్దాం, చూడండి. సో ఫస్ట్ ఇందాక మీకు చెప్పినట్లు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి సార్ అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ మీన్స్ వినియోగదారుడు అని చెప్పేసి అంటామండి. కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. రీడ్రెసల్ కమిషన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ కమిషన్ అప్ టు ఎంత వరకు? అప్ టు 50 lakhs వరకు అండి. 50 lakhs వరకు కూడా మనం ఆశ్రయించవచ్చు. అంటే అంతవరకు మాకు కంపెన్సేషన్ కావాలి, దానివల్ల మేము నష్టపోయాము అని చెప్పేసి మనం ఆశ్రయించవచ్చు అదాలత్. సో అదే విధంగా దీనికి మనం చూస్తే కన్జ్యూమర్ ఫోరం అండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్టేట్స్ అని చెప్పేసి అంటామండి. సేమ్ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఎంత సార్ అంటే 50 lakhs నుంచి అంటే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు కూడా, సో మనకి 2 crores అని చెప్పేసి అంటామండి. 2 crores వరకు కూడా మనము కేసు వేయవచ్చు. సో మనకి నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో అంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ ని మనం అబౌవ్ 2 crores అండి, 2 crores వరకు కూడా మనము ఆశ్రయించవచ్చు అని చెప్పేసి. సో ఈ యొక్క టేబుల్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలండి. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదొక కాన్సెప్ట్. మరి అదే విధంగా మరి కన్జ్యూమర్స్ కోసం గతంలో కొన్ని పోర్టల్స్ కూడా తీసుకొచ్చారండి. దాంట్లో ఈ జాగృతి అనే ఒక పోర్టల్ కానివ్వండి, ఉమాంగ్ అనేటువంటి ఒక పోర్టల్ కానివ్వండి, జాగో అనేటువంటి పోర్టల్ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పోర్టల్స్ ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి. ఈ జాగృతి అని చెప్పేసి అంటామండి. ఈ జాగృతి అని చెప్పేసి అంటాము, జాగృతి అని చెప్పేసి అంటాం. సో ఇది 2025 జనవరి 1 నుంచి ఈ యొక్క పోర్టల్ అనేది అందుబాటులోనికి రావడం జరిగింది. సో ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి జాగో అని చెప్పేసి అంటామండి. గ్రాహక్ అని చెప్పేసి అంటామండి. గ్రాహక్ జాగో పోర్టల్ అని చెప్పేసి అంటాం, ఇది ఒకటి. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఉమాంగ్ పోర్టల్ అని చెప్పేసి అంటామండి. ఉమాంగ్ పోర్టల్ అని చెప్పేసి అంటాము, ఇది ఒకటి. సో ఈ మూడు కూడా కన్జ్యూమర్కి సంబంధించి, వినియోగదారులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కానివ్వండి, అంటే రీడ్రెసల్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్సెస్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళల్లో అవేర్నెస్ని తీసుకురావడం కోసం కానివ్వండి, లేదా వినియోగదారులకు సమాచారాన్ని ఇవ్వడం కానివ్వండి, ఈ యొక్క యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా వీళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా నంబర్ అని చెప్పేసి అంటామండి. సో ఆ నంబర్ కూడా ఒకటి ఉండడం జరిగింది, అది 1915 అని చెప్పేసి అంటాము. ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఒక అంశం వచ్చినప్పుడు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే, సో మార్చి 15 దానికి సంబంధించినటువంటి థీమ్. నేషనల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఇవి ఎప్పటికీ మారవు, అంటే ఒక 1 year వరకు మారవు. మహా అయితే ఈ థీమ్ మారుతుందండి అంతే. అంటే 2027 అనుకోండి, థీమ్ మారిపోతుంది అంతే. మిగతా అవన్నీ చూడండి. సో నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఆ తర్వాత ఆ చట్టం ప్లేస్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం, నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. మరి ఆ చట్టం ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 2020 జూలై 20 నుంచి. ప్రస్తుతం ఇదే అమలులో ఉన్నటువంటి చట్టం. ఆ తర్వాత మనము ఈ యొక్క ఏదైతే కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉంటాయో అవి ఎంతవరకు కూడా మనం కంపెన్సేషన్ వేయచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదే విధంగా దానికి సంబంధించిన పోర్టల్స్, హెల్ప్ లైన్ నెంబర్ గురించి డిస్కస్ చేశాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో విశాఖ ఉక్కు సిఎండిగా ఎంఎన్విఎస్ ప్రభాకర్ గారు రావడం జరిగింది. సో ఈయన పేరు గుర్తుంచుకోండి, ఏంటి సార్ అంటే ఎంఎన్విఎస్ అని చెప్పేసి అంటున్నారండి. ఎంఎన్విఎస్ ప్రభాకర్ అని చెప్పేసి అంటాము, ప్రభాకర్ అని చెప్పేసి అంటామండి. సో మీ అందరికీ తెలిసిందే, దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఇందిరాగాంధీ హయాంలో దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో దీనిని మనం రష్యా సహకారంలో అప్పట్లో నిర్మించడం జరిగిందండి. సో మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి దానికి కొత్తగా సిఎండి అంటే మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఎండి అని చెప్పేసి అంటామండి. సిఎండి అని చెప్పేసి అంటాం.
చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసి అంటామండి. మరి వారు రావటం వారి పేరేంటి అని అడుగుతారండి. ఎంఎన్విఎస్ ప్రభాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పేరు కూడా అఫీషియల్ గా మనకి ఏదైతే సైట్ లో ఎలా ఉందో పేరు కూడా మీరు అలానే గుర్తుంచుకోవాలండి. ఓకేనా? మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా 10th క్లాస్ మీద ఉన్నట్టు విధంగా ఫిల్ చేయండి అని చెప్పేసి అంటారు కదా. రేపు మీకు జాబ్ వచ్చినప్పుడు కూడా సో మీకు ఇచ్చేటువంటి ఐడి కార్డు కానివ్వండి లేదా మీకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అంటే మీకు అఫీషియల్ పేరు ఏంటి సార్ అంటే మీరు ఏదైతే 10th లో లైక్ దట్ ఇస్తారో అదే ఇక్కడ కూడా అంతేనండి. సో ఎంఎన్విఎస్ ప్రభాకర్ అనే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో వీరు రావడం జరిగింది. మరి వైజాగ్ స్టీల్, సో దీన్ని ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? దీన్ని నథింగ్ బట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా అంటాము. ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా అంటాము. సో దీన్ని 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి అంటామండి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి అంటాము. మరి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి కుమారస్వామి గారు ఉండడం జరిగింది. కర్ణాటక స్టేట్ కి సంబంధించినటువంటి పర్సన్. ఓకేనా? రైట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇందాక మీకు చెప్పానండి. సో దీనిని ఏ దేశ సహకారంతో మనం 1982లో ఏర్పాటు చేశాం? రష్యా సహకారంతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ టైంలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు అంటే ఇందిరా గాంధీ గారు అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో మరి ఈ పాయింట్ చదువుతూ ఉన్నప్పుడే మీకు పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే రీసెంట్ గా మన సింగరేణికి సంబంధించి కూడా సో మనకి ఒక సిఎండి ఒక ఆయన రావడం జరిగిందండి. సింగరేణి కలరీస్ అని చెప్పేసి అంటాం. మరి ఆ సింగరేణికి సంబంధించి రీసెంట్ గా సిఎండి ఒక వ్యక్తి రావడం జరిగింది. జ్యోతి బుద్ధ ప్రసాద్ అని చెప్పేసి రావడం జరిగింది. ఆయన పేరెంట్స్ సార్ అంటే జ్యోతి బుద్ధ ప్రసాద్ అని చెప్పేసి అంటామండి. బుద్ధ ప్రసాద్ అని చెప్పేసి అంటాము. వారు సింగరేణికి సంబంధించి సిఎండిగా రావడం జరిగింది. సింగరేణి అని చెప్పేసి అంటామండి. సింగరేణి కాలరీస్ అని చెప్పేసి అంటాము. సో అది మనకి కరీంనగర్ కేంద్రంగా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకి సింగరేణికి సంబంధించి మనకి రీసెంట్ గా వచ్చినటువంటి సిఎండి ఎవరు సార్ అంటే జ్యోతి బుద్ధ ప్రసాద్. సో విశాఖ ఉక్కుకి ఎవరు సార్ అంటే ప్రభాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఎట్టకేలకు వాంగ్చుక్ విడుదల అని చెప్పేసి అంటాం. సో మనకి సోనం వాంగ్చుక్ అని చెప్పేసి అంటాము. వీరు లదాఖ్ యూటీకి సంబంధించినటువంటి పర్సన్. మనం గతంలో వీరిని అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్లో మనం డిస్కస్ చేసామండి. వీరిని అరెస్ట్ చేశారు అని. అంటే లదాఖ్కు 6వ షెడ్యూల్లో సో దీన్ని చేర్చాలని సో దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించాలి అని చెప్పేసి సోనం వాంగ్చుక్ గారు కొన్ని ఉద్యమాలు చేశారు. మరి ఆ ఉద్యమాల్లో భాగంగానే కొంతమంది చనిపోయారండి లాస్ట్ ఇయర్. సో మరి అలా చనిపోయారు అంటే దేశద్రోహం ఇతను చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నారు అక్కడ ఉన్నటువంటి యువతని అని చెప్పేసి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది అని మనం 2025 సెప్టెంబర్లో డిస్కస్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 2026 మార్చిలో ఏం చెప్పుకుంటున్నామంటే వీరు విడుదలవటం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. సార్ ఎందుకు సార్ వీరి గురించి మనం డిస్కస్ చేయాలి? ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంపిటీటరు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామినరు ఒక అంశము కొంచెం ఎక్కువగా ఫోకస్ అయినప్పుడు ఫోకస్ చేస్తాడు. కొన్ని ప్రదేశాలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని సంస్థలు కానివ్వండి, ఎలిగేషన్ వచ్చినా సరే, ఏదైనా కొంచెం వివాదాస్పదంగా వార్తల్లో ఉన్నా సరే దాని మీద మనకి అవేర్నెస్ ఉందా లేదా అని చెప్పేసి మనం అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక వ్యక్తి అంశం అంటే ఒక వ్యక్తి మనకి వార్తల్లోకి వచ్చినప్పుడు వివాదాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా అవార్డు తీసుకున్నా ఏదైనా మంచి పనులు చేసి వచ్చినా మనం ఆ వ్యక్తి గురించి చదువుకోవాలి. ఇప్పుడు మనకి సోనం వాంగ్చుక్ గారిని అరెస్ట్ చేశారు అంటే సో అది లదాఖ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఎగ్జామినర్ అడగడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క సోనం వాంగ్చుక్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఆర్ విచ్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అంటారు. లేకపోతే హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటారు. అంటే వీరు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటారు. సో ఇతను ఎన్విరాన్మెంటిస్ట్ కూడా అంటే పర్యావరణవేత్త కూడా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే ఒక పర్యావరణవేత్త, ఒక ఉద్యమకారుడు అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, లదాఖ్ ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోనికి చేర్చాలని ఉద్యమించి చివరకు జైలు పాలైనటువంటి పర్యావరణ ఉద్యమకారుడు సామాజికవేత్త. ఆ 2 టర్మ్స్ మీరు గుర్తుంచుకోవాలండి. సామాజికవేత్త అన్నది అందరికీ తెలుసు, బట్ పర్యావరణవేత్త అనగానే ఒక పర్యావరణ ఉద్యమకారుడు అంటే ఎన్విరాన్మెంటిస్ట్ అనగానే అవునా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. సో ఇతనికి 2 క్వాలిటీస్ మీరు గుర్తుంచుకోవాలి.
పర్యావరణ ఉద్యమకారుడు మరియు సామాజికవేత్త అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో మనకి సోనం వాంగ్చుక్ రెట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు, అంటే జైలు నుంచి విడుదల అవడం జరిగింది. మరి ఇక్కడ 6వ షెడ్యూల్లో జాయిన్ చేయడం అంటే ఏంటి సార్ అది అంటే 6వ షెడ్యూల్లో జాయిన్ చేస్తే సో ఆ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్స్ రూపంలో కొన్ని నిధులను కూడా ఇస్తూ ఉంటుందండి. అలాంటివి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అందువల్ల వీరు ఖచ్చితంగా 6th షెడ్యూల్లోకి జాయిన్ చేయండి లదాఖ్ని అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లదాఖ్ అనగానే మీకు తెలిసిందే, సో ఏదైతే మనకి యూటీలు మొత్తం 8 ఉంటాయి మన భారతదేశంలో, కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి అంటాం, మొత్తం 8 ఉంటాయి. ఆ 8లో అతి పెద్దది ఏంటి సార్ అంటే లదాఖ్ అని చెప్పేసి అంటాం. లదాఖ్ అనగానే మన భారతదేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మీకు గుర్తొస్తుంది. సో స్నో లెపర్డ్స్ ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం ఏంటి సార్ అంటే లదాఖ్ అని చెప్పేసి మీకు గుర్తుంటుంది. అదేవిధంగా హెమీస్ ఫెస్టివల్ ఎక్కడ సార్ అంటే లదాఖ్ అని చెప్పేసి మీకు గుర్తుంటుంది. సో మరి అలాంటి లదాఖ్కు సంబంధించిన వ్యక్తే సో ఈ యొక్క సోనం వాంగ్చుక్ అని చెప్పేసి అంటాం. వీరిని గతంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాము. ఈ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వీరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చేసారంటే 1980లో రావడం జరిగింది. అంటే దేశద్రోహం కేసు పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇతన్ని ఏ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశారు అని మనల్ని ఎగ్జామ్లో అడిగితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం వీరిని అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లదాఖ్ అనగానే రీసెంట్గా మనం ఒక పాయింట్ డిస్కస్ చేశాం. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే లదాఖ్కి రీసెంట్గా లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా వచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి సార్ అంటే సో మనకి వినయ్ కుమార్ వికే సక్సేనా అని చెప్పేసి అంటాము. సక్సేనా అని చెప్పేసి వీరు రీసెంట్గా సో మనకి లదాఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పరిశ్రమను నిర్వచనంపై విస్తృత ధర్మాసనం. పరిశ్రమ, ఇండస్ట్రీ అంటే అసలు ఏంటి అనే అంశంపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మార్చి 17వ తారీఖున విచారణ చేపట్టబోతుందట. సో 17, 18 ఈ 2 days పరిశ్రమ లైక్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటామండి. అసలు ఏంటి ఇండస్ట్రీ అంటే దేన్ని మనము కన్సిడర్ చేయొచ్చు అనే అంశం మీద 9 మంది సో జడ్జెస్తో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ పరిశ్రమ అనే పదానికి నిర్వచనం ఏంటి, డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూస్తే 1978లో బెంగుళూరు సో మనకి బెంగుళూరు వర్సెస్ సో ఇక్కడ మనకి బెంగుళూరు వర్సెస్ అని చెప్పేసి రావాలండి. సో వర్సెస్ బెంగుళూరు వర్సెస్ సో ఇక్కడ మనకి వర్సెస్ సేవరేజ్ బోర్డ్ అని చెప్పేసి అంటామండి. బెంగుళూరు వర్సెస్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ చూస్తే వర్సెస్ సీవరేజ్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. ఏంటండి? సీవరేజ్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. సీవరేజ్ బోర్డ్ అని చెప్పేసి అంటామండి, బోర్డు. సో ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసు సందర్భంగా సుప్రీంకోర్టులోని 7 సభ్యుల ధర్మాసనం పరిశ్రమ అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఎప్పట్లో 1978లో సో బెంగుళూరు వర్సెస్ సీవరేజ్ బోర్డ్ అని చెప్పేసి ఒక కేసు సందర్భంగా కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. అంటే ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే ఫ్యూచర్లో ఏదైనటువంటి కేసు వచ్చినప్పుడు దాన్ని సో ఎగ్జాంపుల్గా తీసుకొని జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం వింటాం కేశవానంద భారతి కేసు అని, ఇలాంటివి వింటూ ఉంటాం కదా, లైక్ దట్. సో మనకి 7 సభ్యుల ధర్మాసనం పరిశ్రమ అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చింది 1978లో. దీని ప్రకారము లాభాపేక్ష లేని సంస్థలు కూడా పరిశ్రమల కిందకే వస్తాయట. అంటే ఎటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అంటామా, అలాంటివి కూడా ఈ పరిశ్రమల కిందకే వస్తాయట. అయితే ఈ నిర్వచనం గందరగోళంగా ఉందని, దీనివల్ల అనేక సేవా సంస్థలపై అవసరమైనటువంటి ఓకేనండి భారం అనవసరమైనటువంటి సో మనకి అనవసరమైనటువంటి భారం పడుతుందంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో మనకి అనవసరమైనటువంటి భారం పడుతుందంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీ అనగానే లాభాపేక్ష లేని సంస్థలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్ అంటారేమో. సో ఏడిఆర్ అనుకుందామండి, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అన్నాం. సో అది ఒక ఎన్జిఓ. కొన్ని ఎన్జిఓస్ ఉంటాయండి, అంటే లాభాపేక్ష లేకుండా వాటిని రన్ చేస్తూ ఉంటారు. మరి లాభాపేక్ష లేనప్పుడు స్వతంత్రంగా మంచి విజన్తో పనిచేస్తున్నప్పుడు
మరి ఇలాంటి చట్టాలు పరిశ్రమ అనే చట్టాలను బేస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి కార్మికులు ధర్నాలు చేయవచ్చా? ఒకవేళ ధర్నా చేస్తే మరి ఆ చట్టం ప్రకారం ఆ కార్మికులకు కంపెన్సేషన్ ఇవ్వాలి కదా! మరి లాభాపేక్షలైనటువంటి ఆ సంస్థ మరి అంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వగలదా? మరి అలాంటి పరిశ్రమలకు ఇబ్బందే కదా! సో, అందువల్ల అసలు పరిశ్రమ అంటే ఏంటి అనే దాని మీద మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేపడుతున్నారండి. సో, ఆ రివ్యూకి ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు ఆ 9 మంది సభ్యులలో వారొకరు. వారు ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు. అంటే మళ్ళీ ఈ యొక్క పరిశ్రమ అనే అంశం మీద మనము మార్చి 19వ తారీఖు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మరి ఈ 2 డేస్‌లో అంటే మార్చి 17, మార్చి 18 ఈ 2 డేస్ ధర్మాసనం ఒక తీర్పునివ్వబోతుంది. ఆ తీర్పు ఏంటన్నది 19వ తారీఖు మనం కరెంట్ అఫైర్స్‌లో మరొకసారి డిస్కస్ చేద్దాం. మరి అదే విధంగా మరి దీనికి సంబంధించి ఈ పరిశ్రమకి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇందాక మీకు చెప్పానండి. 9 మంది జడ్జెస్‌తో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది అని చెప్పేసి మీకు చెప్పాను. సో మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. అంటే దీన్నే మనము పారిశ్రామిక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక 3 చట్టాలు ఉన్నాయి చూద్దాం చూడండి. పారిశ్రామిక పారిశ్రామిక వివాదాల చట్టం అని చెప్పేసి అంటాం. వివాదాల చట్టం అని చెప్పేసి అంటాం. మరి ఈ వివాదాల చట్టం ఎప్పుడొచ్చింది సార్ అని మనల్ని ఎగ్జామ్లో అడిగితే 1947లో రావడం జరిగిందండి. మరి ఇక్కడ దీన్నే నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను చూడండి. సో ఇండస్ట్రీస్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఎప్పుడండి 1947లో రావడం జరిగింది. మరి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది సార్ అంటే 1947 ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీకు పారిశ్రామిక వివాదాల చట్టం అంటే ఇండస్ట్రీస్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారమే సో అప్పట్లో కొన్ని వివాదాలు ఉంటే పరిష్కరించుకుంటూ ఉండేవారు ఈ చట్టం ప్రకారం. ఆ తర్వాత ఏం జరిగింది సార్ అంటే సో మనకి ఆ తర్వాత మనకి పారిశ్రామిక సంబంధాల సో కోడ్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. ఏంటంటే సో పారిశ్రామిక అంటే ఇండస్ట్రీస్ రిలేషన్ కోడ్ అని చెప్పేసి అంటామండి. రిలేషన్ కోడ్ అని చెప్పేసి ఒక కోడ్ రావడం జరిగింది. సో 2020లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది సార్ అంటే 2025 నవంబర్ 21 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడా? అవునండి. అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సో మనకి ఏదైతే రిలేషన్ కోడ్ ఉందని ఒక కోడ్ని తెచ్చారండి. ఆ కోడ్ 2020 సో ఎప్పటి నుంచి ఫోర్స్ 2025 నవంబర్ 21 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1978లో సో విఆర్ కృష్ణయ్య అనేటువంటి రాజ్యాంగ ధర్మాసనం ప్రకారము ఏంటండి సో మనకి విఆర్ కృష్ణయ్య అని చెప్పేసి అంటామండి. సో విఆర్ సో మనకి కృష్ణయ్యార్ అండి, కృష్ణయ్య కాదు కృష్ణయ్యార్ అని చెప్పేసి అంటామండి. సో వీరి ప్రకారము సో మనకి ఏదైతే బెంగళూరు వాటర్ సప్లై అంటే ఇక్కడ మనకి వాటర్ సప్లై అని పడింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇక్కడ మనకి బెంగళూరు వాటర్ సప్లై అని చెప్పేసి అంటామండి. వాటర్ సప్లై అని చెప్పేసి చూడాలి. బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ సేవరేజ్ బోర్డ్ అని చెప్పేసి ఆ రెండింటికి మధ్య కొంత కన్ఫ్లిక్ట్ వచ్చిందండి. ఆ టైంలో 1978లో విఆర్ కృష్ణయ్యార్ నేతృత్వంలో ఒక తీర్పునిచ్చారు. సో ఆ తీర్పుని సో అసలు పరిశ్రమ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నారండి. ఒకసారి రివ్యూ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ 2 చట్టాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వీటితోనే పరిశ్రమలు ఏవైతే రన్ అవుతా ఉన్నాయి అంటే పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఉంటాయండి. అంటే ఆ చట్టాలను బేస్ చేసుకుని కార్మికులు పనిచేస్తారు కదా, వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి. సో మరి వర్కింగ్ అవర్స్ ఇన్ని టైంలో చేయాలి, వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఇలా చూసుకోవాలని ఉంటాయి. మరి లాభాపేక్ష లేని సంస్థలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలంటే నెరవేర్చలేవు కదా. సో ఇలా కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఓకేనా. సో మళ్ళీ మనం దీని గురించి 19వ తారీఖు డిస్కస్ చేద్దాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క చూడండి. సో ఒక ప్లాంట్ ఒక మొక్క వార్తల్లోనికి రావడం జరిగింది. చెప్పాను కదా కొన్ని ప్రదేశాలు కానివ్వండి లేదా కొన్ని జంతువులు కానివ్వండి, కొన్ని మొక్కలు కానివ్వండి, లేదా కొన్ని వ్యక్తులు కానివ్వండి, కొన్ని ప్రదేశాలు కానివ్వండి, కొన్ని బిల్డింగ్స్ లేదా కొన్ని కట్టడాలు కానివ్వండి ఎగ్జామ్లో అడిగితే అంటే అత్యంత అరుదైన అని అలాంటివి అడిగితే ఖచ్చితంగా ఎగ్జామినర్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 189 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిందంటండి. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఫైండ్ అవుట్ చేశారు లేదా ఏ రాష్ట్రంలో ఆ మొక్క పేరేంటి తెలుసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఆ మొక్కకు పూలు ఉన్నాయా లేవా, పూలుంటే ఏ రంగులో ఉన్నాయి,
వాటికి వాటర్ ఎవరు పోస్తారు అని దయచేసి ఎగ్జామినర్ అలాంటివి అడగరు. ఓకేనా? సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు ఇలాంటివి, అంతే తప్ప మళ్ళీ డెప్త్ అవసరం లేదు. ఇక్కడ చూస్తే 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్ జిల్లాలో జరిపినటువంటి సర్వేలో భాగంగా సో మన హెన్కీలియా మెనోఫిలా ఆ మొక్క పేరు గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే హెన్కీలియా మొనోఫిలా అని చెప్పేసి అంటాం అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కనుమరుగైందన్న ఈ మొక్క మళ్ళీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల చేపట్టినటువంటి సర్వేలో కనిపించిందని అధికారులు తెలిపారు. అంటే ఏ రాష్ట్రంలో దీన్ని ఫైండ్ అవుట్ చేశారు సార్ అనే ఎగ్జామ్లో అడిగితే హిమాచల్ ప్రదేశ్లో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాము. సో అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కి సీఎం గవర్నర్ సార్ అంటే పేమా ఖండు అని చెప్పేసి అంటామండి. సో సీఎం గవర్నర్ సార్ అంటే పేమా ఖండు అని చెప్పేసి అంటాము. సో వారు హిమాచల్ ప్రదేశ్కి ప్రస్తుత సీఎంగా ఉన్నారు. అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క హెన్కేలియా మోనోఫిలా అనేటువంటి ఒక మొక్కను ఫైండ్ అవుట్ చేశారు. స్ట్రైట్గా అడుగుతారండి, అడిగితే మొక్క లేకపోతే ఏ రాష్ట్రం అని అడుగుతారు అంతే. ఓకేనా? సో గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది. చూడండి, ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2026 ఎండింగ్ వరకు కూడా అసలు దీంట్లో అప్డేటే ఉండదు ఇక. ఓకేనండి? సో ఇంకా 2027లోనే ఏదైనా అప్డేట్ జరిగితే మరి జ్ఞానపీఠ అవార్డుని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కవి, వారి పేరు వైరముత్తు అని చెప్పేసి అంటామండి. పేరు చూడండి ఎంతో చాలా క్యూట్గా ఉన్నట్టుంది. ముత్తు సినిమా మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా? రజనీకాంత్ గారి సినిమా కిలాన్నా కిలాన్నా అని చెప్పేసి ఆ ముత్తును గుర్తు, ఆ ముత్తు వేరు, ఇది వైరముత్తు గారు, అది మామూలు ముత్తు గారు. సో మరి జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి అన్నాం. మీ అందరికీ తెలిసిందే జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశంలో సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన వారికి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ లిటరరీ హానర్ ఆఫ్ ఇండియా. మరి ఈ అవార్డుని ఎవరు సాధిస్తారు అంటే భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ వారు ఇస్తారు. సో ఒక్కసారి చూడండి మన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదేవిధంగా సినిమా రంగంలో అయితే మాత్రము మీ అందరికీ తెలిసిందే, సో మనకి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, దాన్ని మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని చెప్పేసి అంటాం. అదే మన భారతదేశంలో సాహిత్య రంగంలో అంటే లిటరేచర్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే సో దట్ ఈస్ సో జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి అంటామండి. సో ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, వెతికి 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 ఏదో వేసాను, లైన్ వేసాను ఏదో చెప్తాడండి. సో ఎన్ని కవితలు రాసినా, ఓకేనా, ఎన్ని పుస్తకాలు రాసినా తీసుకొచ్చి నీకు ఈ అవార్డే ఇస్తారు, అంతే తప్ప వేరే అవార్డు ఇవ్వరు. అంటే దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ హానర్. మన భారతదేశంలో ఏదైతే మనకి సివిలియన్ హానర్ అంటే పౌర పురస్కారం, అత్యున్నత పౌర పురస్కారం ఏంటి, హయ్యెస్ట్ అవార్డు అంటే భారతరత్న అవార్డు. పర్టికులర్గా సాహిత్య రంగంలో ఇదే హయ్యెస్ట్ అవార్డు అండి, ఇంకంతకాడికి లేదు. మరి అలాంటి అవార్డు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మరి యొక్క జ్ఞానపీఠ అవార్డుని భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అని చెప్పేసి అంటాము. ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ వారు ఇస్తూ ఉంటారు. ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్టును ప్రసాద్ జైన్, రోమా జైన్ అనే దంపతులు 1944లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డుని ఏర్పాటు చేసింది మాత్రము 1961లో ఏర్పాటు చేశారు, బట్ ఇచ్చింది మాత్రము 1965లో ఇచ్చారు. అంటే 1965 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏర్పాటు చేసింది అయితే మాత్రము 1961, ఇచ్చింది మాత్రం 1965. సో ఇక్కడ 3 ఇయర్స్ మీరు గుర్తుంచుకోవాలి. భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది అయితే మాత్రము 1944లో. సో ఈ అవార్డుని ఏర్పాటు చేసింది అయితే మాత్రం 1961లో, బట్ అవార్డు ఇచ్చింది మాత్రం 1965లో అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క అవార్డు అనేది ఓన్లీ మన ఇండియన్స్కు మాత్రమే, అంటే ఓన్లీ ఇండియన్ రైటర్స్కి మాత్రమే ఇస్తారు. మన భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్లోని షెడ్యూల్ 8లో గుర్తింపు పొందినటువంటి 22 లాంగ్వేజెస్, దాంతో పాటుగా ఇంగ్లీష్ అని చెప్పేసి అంటామండి. సో ఈ భాషల్లో విశేష సేవ చేసిన వారికి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత సార్ అంటే 11 లక్షలు. దాంతో పాటుగా సరస్వతి అమ్మవారి యొక్క స్టాట్యూని ఇస్తారండి, అంటే సరస్వతి అమ్మవారి యొక్క కాంస్య విగ్రహాన్ని, దాంతోపాటు ఒక ప్రశంసా పత్రాన్ని నగదు బహుమతిగా ఇస్తూ ఉంటారు. మరి ఈ యొక్క అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ 1965లో అంటే జి శంకరా కురూప్ అని చెప్పేసి అంటామండి. ఈ జి శంకరా కురూప్ గారు మలయాళానికి సంబంధించినటువంటి పర్సన్, వారు 1965లో తీసుకున్నారు. సో ఓకేనా. సో ద బ్యాంబూ ఫ్లూట్ అనే ఒక నోవెల్కి గాను వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి
మొట్టమొదటి మహిళ మరియు ఓవరాల్గా 12వ వ్యక్తి ఎవరు సార్ అంటే ఆశా పూర్ణాదేవి అని చెప్పేసి 1976లో తీసుకోవడం జరిగిందండి. వీరు బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమె. ద ఫస్ట్ ప్రామిస్ అనే నవలకు గాను తీసుకోవడం జరిగింది. సో అంటే 1982 ముందు వరకు కూడా సో ఒక పుస్తకాన్ని అంటే ఒక నోవెల్ బేస్ చేసుకొని ఈ అవార్డు ఇచ్చేవారు. ఆ తర్వాత 1982 తర్వాత సో ఓవరాల్గా సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన వారికి కూడా ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు. అలా 1982 తర్వాత ఓవరాల్గా సో మనకి లిటరేచర్లో విశేష సేవ చేసిన వారికి ఇస్తారని చెప్పేసి అన్నాం కదా. అలా ఫస్ట్ టైం 1982లో తీసుకుంది ఎవరు సార్ అంటే మహాదేవి వర్మ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ యొక్క అవార్డుని ఒక్కరికి మాత్రమే ఇస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఇద్దరికి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి రీసెంట్గా చూస్తే 2023 సంవత్సరానికి ఇద్దరికి ఇచ్చారండి 58వ జ్ఞానపీఠ అవార్డు. ఒకళ్ళు గుల్జార్ అని చెప్పేసి అంటామండి. మరొకళ్ళు వచ్చేసరికి సో మనకి రామభద్రాచార్య అని చెప్పేసి అంటాం. వీరిద్దరికి 58వ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 59వ జ్ఞానపీఠ అవార్డు 2024 సంవత్సరానికి సంబంధించి సో వినోద్ కుమార్ శుక్లా అని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హిందీ కవి వారికి ఇవ్వడం జరిగింది. వారు రీసెంట్గా కూడా చనిపోయారు. ఆ తర్వాత 2025 సంవత్సరానికి ఇప్పుడు మనకి 2025 సంవత్సరానికి సో 60వ జ్ఞానపీఠ అవార్డు అండి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుని ఇవ్వడానికి ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు అంటే ప్రొఫెసర్ ప్రతిభా రే. ఏంటండి ప్రొఫెసర్ ప్రతిభా రే అని చెప్పేసి అంటామండి. ప్రతిభా రే సో అధ్యక్షతన మనకి 2025 సంవత్సరానికి సంబంధించి తమిళ కవి వైరముత్తుని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీరు తమిళనాడు నుంచి ఎన్నో కవి సార్ అంటే 3వ వ్యక్తి అండి. గుర్తుంచుకోండి. గతంలో తమిళనాడు నుంచి ఇద్దరికి ఇచ్చారు. సో ఇప్పుడు వైరముత్తు గారు 3వ పర్సన్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భారత సాహిత్య పురస్కారంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం తమిళ సినీ రచయిత వైరముత్తును వరించింది. సో కవితలు, నవలలు తదితర సుమారు 40 పుస్తకాలు, అదేవిధంగా సో మనకి సినిమాలలో సుమారు 7,500 పాటలు వీరు రాశారని, ఇప్పటికీ ఆయన సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. సో అదేవిధంగా సాధనా సమ్మాను, పద్మశ్రీ తీసుకున్నారు, పద్మభూషణ్ వంటి అవార్డులు కూడా వీరు తీసుకున్నారు. అయితే పద్మశ్రీ అవార్డుని వీరు 2003 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. పద్మభూషణ్ అవార్డుని వీరు 2014లో తీసుకోవడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డుని కూడా వీరు 2003లోనే స్వీకరించడం జరిగింది. సో మరి ఎందుకైనా సరే ఈ యొక్క అవార్డ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఈ క్రింది వాటిలో 2025 జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి సరికాని అంశం ఏది అన్నప్పుడు ఈ వైరముత్తు గారు పద్మభూషణ్ అవార్డుని 2018లో తీసుకున్నారు అంటారు. నో. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా తమిళనాడు నుంచి ఇతను 3వ పర్సన్ అన్నాం కాబట్టి 1975లో మనకి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి అఖిలన్ అని చెప్పేసి అంటామండి. అఖిలన్ అని చెప్పేసి 1975లో ఫస్ట్ టైం తమిళనాడు నుంచి ఎంపికైనటువంటి వ్యక్తి. ఆ తరువాత జయాకాంతన్ అని చెప్పేసి వీరు 2002 సంవత్సరంలో అందుకోవడం జరిగింది. సో జయాకాంతన్ అని చెప్పేసి అంటామండి. సో ఎవరు? సో జయాకాంతన్ అని చెప్పేసి అంటాము. సో జయాకాంతన్ 2002లో అందుకోవటం జరిగింది ఈ యొక్క అవార్డుని. సో ఇప్పుడు ఓవరాల్గా తమిళనాడు నుంచి 3వ వ్యక్తి వైరముత్తు అని చెప్పేసి అంటాం. చూడండి, ఒక అంశం వచ్చినప్పుడు ఎంత క్లియర్గా మనం డిస్కస్ చేసామో. ఓకేనా? సో ఇవి కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చెప్పానో అవన్నీ కూడా మీకు రావాలి. ఇప్పుడు అవన్నీ నేను రాయాలంటే ఒక ½ అన్ అవర్ పడుతుంది. బట్ నేను మామూలుగా ఓవర్ వాయిస్ ఇచ్చాను కాబట్టి అది మీరు పాస్ చేసుకొని రాసుకుంటూ ఉండండి. మరి అదే విధంగా సార్ మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా వచ్చిందా సార్ అంటే మన తెలుగు పర్సన్స్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు పర్సన్స్ 3 తీసుకున్నారండి. సో మీ స్టాటిక్ పార్ట్లో అడుగుతారు. ఇప్పటివరకు కూడా 3 తీసుకున్నారు. ఎవరు సార్ ఆ 3 అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్పేసి 1970లో రామాయణ కల్పవృక్ష అనే నవలకు గాను వారిని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత సి నారాయణ రెడ్డి, ఆయన షార్ట్ ఫామ్లో సీనారే అని చెప్పేసి అంటాము. సో వారు 1988లో విశ్వంభర అనే నవలకు గాను ఈ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. ఆ తర్వాత రావూరి భరద్వాజ్ గారు అని చెప్పేసి 2012వ సంవత్సరంలో ఈ అవార్డు అందుకున్నారు. పాకుడు రాళ్ళు అనే నవల అనేది బాగా ఫేమస్ అతను రచించినటువంటి నవల్లో. అంటే వీళ్ళు 3 ఏదైతే విశ్వనాథ సత్యనారాయణ గారు, సి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మనకి రావూరి భరద్వాజ్ గారు, ఈ 3 కూడా మన తెలుగు పర్సన్స్ ఇప్పటివరకు కూడా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు.
సో సాధారణంగా ఇక్కడ మనం చూసినట్టయితే మన భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డే. మరి రెండవ హైయెస్ట్ ఆనర్ ఏంటి సార్ సాహిత్య రంగంలో అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి అంటాం. 1954లో ఏర్పాటు చేశారు. ఈ రెండింటికి తేడా ఏంటి సార్ అంటే అంటే మనకి జ్ఞానపీఠ అవార్డుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి రెండింటికి తేడా ఏంటి సార్ అంటే జ్ఞానపీఠ అవార్డు అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి అవార్డు. సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది సో ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో క్యాష్ ప్రైజ్ 11 లక్షలు. ఓకేనా. క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి సారీ 50,000 లక్ష ఇలా ఉంటుంది. బట్ క్యాష్ ప్రైజ్ను బట్టి అది ఎక్కువ తక్కువ అని కాదండి. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఒక్కొక్క లాంగ్వేజెస్లో విశేష సేవ చేసిన వారికి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో సో మనకి షెడ్యూల్ 8లో గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్ ఉన్నాయా. సో ఇక్కడ 22 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాదండి. ఓవరాల్గా ఒక్కళ్ళకే ఇస్తారు. మొత్తం 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్లో కలిపితే మొత్తం ఒకళ్ళకే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరికి ఇస్తారు. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ ఇన్ లిటరేచర్ ఇన్ ఇండియా. ఓకేనా. సో దిస్ ఈస్ ద సో మనకి జ్ఞానపీఠ అవార్డ్. సో కంటెంట్ ఉన్నప్పుడే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్. ఓకేనండి. సో ఐఎమ్ షూర్ దట్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, చాలా విజన్గా ఉన్నాను, చాలా క్లారిటీగా ఉన్నాను సబ్జెక్ట్ విషయంలో. సో మిమ్మల్ని కూడా ఆ ప్రయత్నం వైపు నడిపించడమే సో నా ముఖ్య ఉద్దేశం. ఓకేనా. చూడండి. సో నేను ఏదైతే ఇక్కడ ఏది కూడా పీడిఎఫ్ పెట్టి చదువుకుంటూ వెళ్ళలేదు. సో నేను ఓవర్ వ్యూ ఇచ్చాను. సో మీరు కూడా అలా బుక్ నోట్స్ రాసుకున్న తర్వాత ఒకసారి మీ స్టడీ చైర్లోంచి లేచి కానీ లేకపోతే మీరు ఇంట్లో చదువుకున్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు లేచి ఒకసారి మీలో మీరు మాట్లాడుకోండి చాలు. ఈ అసలు జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటి అలా మీలో మీరు మాట్లాడుకోండి. ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో సార్ మరి ఎక్కువగా ఏ లాంగ్వేజెస్కి ఇప్పటివరకు ఎక్కువగా ఇచ్చారంటే ఇప్పటివరకు కూడా రీజనల్ పరంగా లాంగ్వేజెస్ చూస్తే హిందీ కవులకి ఎక్కువగా ఇచ్చారండి. ఆ తర్వాత కన్నడ కవులకి ఎక్కువగా ఇచ్చారు. సో అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. టాప్ 2 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జ్ఞానపీఠ్. సో ఇందాక నేను చెప్పినట్టు ఇదండి వీరముత్తువేలు అని చెప్పేసి సో మనకి 16th 60వ జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఓవరాల్గా 60వ జ్ఞానపీఠ అండి. వ్యక్తులు వచ్చేసరికి 66 మంది వస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇద్దరికి ఇచ్చారు, అట్లా కూడా ఇచ్చారు. సో ఇట్ ఈస్ బెటర్ 60 అనే గుర్తుంచుకోండి. భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్. సో ఇదిగోండి వీరు వచ్చేసరికి సో అఖిలన్ అని చెప్పేసి 1975లో ఫస్ట్ తమిళనాడు నుంచి. ఆ తర్వాత వారు వచ్చేసరికి జయకాంతం అని చెప్పేసి 2002లో తమిళనాడు నుంచి. సో వీళ్ళిద్దరు గతంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి వైరముత్తు గారు రావడం జరిగింది. సో వీరిని అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా అవార్డు అందుకోలేరు, అందుకుంటారు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో మరికొన్ని అవార్డ్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి. బీసీసీఐ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఆ బీసీసీఐ వారు ప్రతి సంవత్సరం కూడా అంటే 2024-25కి సంబంధించినటువంటి అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ బీసీసీఐతో పాటు ఐసీసీఐ అని చెప్పేసి అంటామంట. అది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇదేమో మన భారతదేశంలో క్రికెట్ని నియంత్రించేటువంటి ఒక బోర్డు. సో వీళ్ళు కొన్ని అవార్డ్స్ని ఇచ్చారు. సో దాదాపుగా చాలా మందికి ఇచ్చారండి. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. సో దాదాపుగా మీరు చూస్తే ఒక 30 మెంబర్స్ దాకా ఇచ్చారండి. 30 మంది దాకా పేర్లు ఉంటాయి. అన్నీ అవసరం లేదు. రఫ్గా ఒక 10 నుంచి 15 పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క అవార్డ్స్ని బహుకరించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటి సార్ అంటే రైట్. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ మనకి 2024-25కి సంబంధించినటువంటి సో పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. యాన్యువల్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. అవార్డ్స్ అని చెప్పేసి 2026 అనే పేరుతో బహుకరిస్తూ ఉంటాయి. బట్ 24-25 ఆ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆట పనితీరు ఆధారంగా కొంతమంది క్రీడాకారులను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. మరి దీనికి సంబంధించి బీసీసీఐ వార్షిక అవార్డులను ప్రకటించింది. సో బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏటా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్ళకి ఇచ్చే నమ్మన్ అవార్డుల వివరాలను 2026 గాను ప్రకటించింది. ఓకే. సో ఇక్కడ ఓవరాల్ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క బీసీసీఐ అవార్డ్స్లో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయండి. దాల్మియా అవార్డ్స్, దాల్మియా ట్రోఫీస్ అని ఇలా రకరకాల ఉంటాయి. బట్ మనకి మెయిన్గా సీకే నాయుడు ఓకేనండి. సో కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంటుందా. దిస్ ఈస్ ద హైయెస్ట్ హానర్. ఈ బీసీసీఐ ఇచ్చేటువంటి అవార్డ్స్లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది అతి పెద్దది. అంటే కొంచెం ఎక్కువగా హానర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పద్మశ్రీ అవార్డులో హైయెస్ట్ ఆనర్ ఏంటి పద్మ అవార్డ్స్లో అండి. పద్మ విభూషణ్ కదా, తర్వాత పద్మ విభూషణ్ ఫస్ట్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఓవరాల్గా అయితే సివిలియన్లో భారతరత్న, ఇది కూడా అంతే. హైయెస్ట్ మనకి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటాం. మామూలుగా కూడా చాలా ఎగ్జామ్లో కూడా కొన్ని ట్రోఫీలు పేర్లు ఇచ్చి అది ఏ క్రీడకి సంబంధించింది అంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ సీకే నాయుడు ట్రోఫీ అంటాడు, క్రికెట్కి సంబంధించి. జిల్లెట్ ట్రోఫీ అంటాడు, క్రికెట్కి సంబంధించి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటారు, క్రికెట్కి సంబంధించింది. ఓకేనండి. సో ఐసీసీ టెస్ట్ ట్రోఫీ అని చెప్పేసి అంటారు, క్రికెట్కి సంబంధించింది. సో ఇలా కొన్ని ట్రోఫీస్ ఉంటాయండి. ఓకేనా. మరి ఈ యొక్క సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఈసారి ముగ్గురు క్రికెట్లకు ప్రకటించారు. ఆ ముగ్గురు ఎవరు సార్ అంటే, ఒక ఆయనేమో రాహుల్ ద్రావిడ్ గారు, మరొకరేమో మిథాలీ రాజ్ గారు, మరొకరేమో రోజర్ బిన్నీ గారు. ఓకేనా. వీరు ముగ్గురికి ఈ యొక్క సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని బహుకరించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, సో కొన్ని సెలెక్టెడ్గా నేను అఫీషియల్గా బీసీసీఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను మీకు ఈ డేటా నేను అందిస్తున్నానండి. ఓకేనా. సో మీకు అఫీషియల్గా బీసీసీఐ వెబ్సైట్ నుంచి నేను మీకు ఈ అఫీషియల్ డేటా నేను మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ చదవాల్సిన అవసరం లేదని చెప్పాను. మరి ఏం చదవాలి సార్, అది కూడా చెప్పాలిగా. ఇవి చదవకూడదు అన్నాను, మరి చదవాల్సినవి కూడా చెప్పాలి కదా. అవేంటి సార్ అంటే, ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ అని చెప్పేసి అంటామండి. గతంలో జగ్మోహన్ దాల్మియా గారు బీసీసీకి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. దాల్మియా సిమెంట్ అని చెప్పేసి మీరు పేరు కూడా వినుంటారు. సో వారి పేరు మీదుగా సో మనకి బెస్ట్ ఉమెన్ క్రికెటర్ జూనియర్ అంటారండి. జూనియర్ డొమెస్టిక్ అంటే ఏంటి, దేశవాళీ క్రికెట్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు కాదండి, దేశవాళీ అంటే రంజీ ట్రోఫీ ఇలాంటి ట్రోఫీలు జరుగుతాయా, అలాంటి ట్రోఫీల్లో బాగా ప్రతిభ కనపరిచిన వారికి అవార్డు ఇస్తూ ఉంటారు. సో దీంట్లో జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ బెస్ట్ ఉమెన్ క్రికెటర్ జూనియర్ డొమెస్టిక్ అంటే దేశవాళీలో ఆడినటువంటి జూనియర్ కేటగిరీలో సో మనకి ఇదిగోండి, సో మనకి ఇరా జాదవ్ అని చెప్పేసి అంటాం, ముంబై, వీరికి ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే జగన్మోహన్ దాల్మియా బెస్ట్ ఉమెన్ క్రికెటర్ సీనియర్ అండి. సో దీనికి సంబంధించి షఫాలి వర్మ హర్యానా స్టేట్కి సంబంధించిన ఆమె. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇద్దరు చదువుకున్నామండి. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్ ఆఫ్ 24-25 ట్రోఫీని ముంబై క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పాయింట్. బెస్ట్ అంపైర్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ ఇన్ 2025 సో మనకి గాదెన్ అని చెప్పేసి అంటామండి, ఉల్హాస్ గాంధే అని చెప్పేసి అంటాం. సో వారికి రావడం జరిగింది. సో దానికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హైయెస్ట్ వికెట్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ 24-25 ఉమెన్ కేటగిరీలో మనకి దీప్తి శర్మ గారికి ఈ యొక్క ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైయెస్ట్ రన్స్ గెట్టర్ అండి, ఇది వచ్చేసరికి వికెట్స్కి సంబంధించి, ఇదైతేమో రన్కి సంబంధించి ఎవరు సార్ అంటే మనకి స్మృతి మందన గారికి సో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి, కీవర్డ్స్ ఉంటాయండి. ఏంటి సార్ ఆ కీవర్డ్స్, ఇదిగోండి జగన్మోహన్ దాల్మియాలో జూనియర్, జగన్మోహన్ దాల్మియాలో సీనియర్, ఆ 2 కీవర్డ్స్. ఇక్కడ వచ్చేసరికి కీవర్డ్స్ ఏంటి సార్ అంటే వికెట్, ఇక్కడ వచ్చేసరికి రన్స్, ఇక్కడ ఏంటి సార్ అంపైర్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. ఇది వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ అని చెప్పేసి అంటాం. అలాంటివి చూడటం, వాడి పేర్లు గుర్తుంచుకోండి. సో ఎన్ని మ్యాచ్లు ఏంటి ఇది అవసరం లేదులేండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఇన్ 24-25 ఉమెన్ వచ్చేసరికి శ్రీ చర్ని అని చెప్పేసి అంటామండి, చర్ని అని చెప్పేసి అంటాం. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఇన్ మెన్ సో వచ్చేసరికి సో మనకి హర్షిత్ రాణా అని చెప్పేసి అంటాం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడైతే బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఉమెన్, ఇక్కడే బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ మెన్. సో మనకి శ్రీ చర్ని, సో మనకి హర్షిత్ రాణా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటిలో అంటే ఇక్కడ మీకు చెప్పాను చూసారా, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇప్పుడు దాకా ఎన్ని చెప్పుకున్నామండి మనము, సో ఒక 1 2 ఇద్దరు పేర్లు, 2 3 4 5 6 ఓకేనా, 6 7 8 ఓకేనా. ఈ 8 పేర్లు కాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇదిగోండి ఇక్కడ ఇవ్వాలి. ఇదిగోండి ఇది ఫస్ట్ ప్రియారిటీ, ఇది ఇవ్వాలండి. అదే సార్ అవి చదవకూడదని, నేను అనండి, అవి కూడా చదవాలి 8, బట్ ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇవ్వండి. ఏంటి సార్ అది, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ 24-25 ఉమెన్ కేటగిరీలో స్మృతి మందన. చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె ఇలా 5వసారి అండి, ఈమె కెరియర్లోనే ఇలా 5వసారి ఇలా బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ 24-25 ఉమెన్ సోగా ఈమె ఈ ట్రోఫీని తీసుకోవడం స్మృతిని మందానా గారు ఎన్నోసారి సార్ అంటే సో 5వసారి అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, 5వసారి. ఓకేనా. నెక్స్ట్ సో మరి పోలీ ఉమ్రీగర్ అవార్డ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ సేమ్ ఇదేనండి, మెన్. ఇదైతే విమెన్, ఇదైతే మెన్. ఎవరు సార్ అంటే శుభ్మన్ గిల్. మీకు తెలియదు ఏముంది, చాలా ఇంపార్టెంట్. సో మనకి విమెన్ అయితే స్మృతి మందన,
బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్. సో మనకి సేమ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ అయితే మాత్రము శుభ్మన్ గిల్. ఆ 2 వచ్చినాయి. నెక్స్ట్ చెప్పాం కదా, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఈ 3 కూడా అంటే సాధారణంగా అండి ఈ 2 సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మీద ఇస్తారు. తర్వాత బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటారు. సో ఇది కూడా దీంతో పాటు ఈక్వలే. సో ఇట్ ఈస్ బెటర్. చిన్న వేరియేషన్ అయితే ఉంది. అయితే సీకే నాయుడు లైఫ్ టైమ్ అవార్డు అయితే మాత్రం పర్టికులర్గా అడిగితే ఇద్దరేనండి, రోజర్ బెన్నీ గారు, రాహుల్ ద్రావిడ్ గారు. పర్టికులర్గా బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఉమెన్ అయితే మాత్రం మిథాలీ రాజ్ అని చెప్పేసి ఎడిబుల్ గుర్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఇలానే ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్ ఏంటంటే సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 3 తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు. కాదని నేను అంటే ఈక్వల్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సీకే నాయుడు అనేది ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు. సో అందువల్ల అలా రాశారండి. సో ఇట్ ఈస్ బెటర్. మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా ఉందో అలా నేర్చుకుందాం. ఇక్కడ మనకి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రోజర్ బెన్నీ గారు, రాహుల్ ద్రావిడ్ గారు. బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ విమెన్ అయితే మాత్రం మిథాలీ రాజ్ గారు. సో బెస్ట్ ఉమెన్ అయితే మాత్రము క్రికెటర్ ఎవరు సార్ అంటే స్మృతి మందాన 5వ సారి, అది గుర్తుంచుకోండి. సో మనకి బెస్ట్ మెన్ అయితే మాత్రము సో మనకి అదే పోలీ ఉమ్రీగర్ అవార్డు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ అయితే మాత్రము శుభ్మన్ గిల్ గారు. సో 1 2 3 4 5 ఓకేనా. 1 2 3 4 5 ఫస్ట్ ప్రియారిటీ 5 అక్కడ 8 5 8 ఎంత 13 మంది చాలండి. నేను చెప్పేది 13 మందే. సో ఓకేనా, నేను చెప్పేది 13 మందే. మీరు ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే దాదాపుగా 30 మంది 20 నుంచి 30 మంది పేర్లు ఉంటాయండి. అవన్నీ అనవసరం, అవి చదవవసరం లేదు. సో ఇవి గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఒకవేళ అడగాలంటే వీటిలో నుంచే తీసి ఒక బిట్ అడుగుతాడు, నో డౌట్ అబౌట్ దట్. ఓకేనా. ఏవి వదిలేయాలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలిసి ఉండాలి. 500 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావడం కాదండి. 200 పేజీలు చదివి దాంట్లో 50 బిట్లు రావడం మన మోటో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ లోక్ అదాలత్లో 2.84 కోట్ల కేసులు పరిష్కారం అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఏంటి సార్ అంటే దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించినటువంటి 2026 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ల కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2,84,000 సో మనకి 2,84,14,329 కేసులు పరిష్కరించినట్లు, అదేవిధంగా 10,900 కోట్ల మేరకు వివాద సెటిల్మెంట్లు పూర్తి చేసినట్లు జాతీయ ఎవరు చెప్పారండి ఈ మాట? సో మనకి జాతీయ న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ 4 సార్లు తెలిపింది అని చెప్పేసి అంటున్నారు. చూడండి సార్, లోక్ అదాలత్ అంటే ఏంటి సార్ అంటే పీపుల్స్ కోర్ట్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రతి విషయానికి మనం కోర్టుకి వెళ్ళాం అనుకోండి, కోర్టులో జడ్జెస్ సరిపోరు మన కేసులు వాదించడానికి, వాళ్ళ మీద పని భారం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా సో లోక్ అదాలతులు అని చెప్పేసి కండక్ట్ చేస్తారండి. అది డిస్ట్రిక్ట్ కోర్టులో కానివ్వండి, స్టేట్ కోర్ట్స్లో కానివ్వండి, ఓకేనా. అంటే మనకి మండల స్థాయిలో కానివ్వండి, గ్రామీణ మనకి డిస్ట్రిక్ట్ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. లోక్ అదాలతులు అని చెప్పేసి కొన్ని పర్టికులర్ కొన్ని టైమ్స్లో కండక్ట్ చేస్తారండి. ఆ టైంలో కేసులు పరిష్కరిస్తూ ఉంటారు. మరి ప్రతి కోర్టుకి వెళ్తే ఇబ్బంది కదా, ఇవి కూడా కోర్టులాగా పనిచేస్తాయి. బట్ సో వీటి కొన్ని ప్రత్యేకమైన అధికారాలతో పనిచేస్తూ ఉంటాయి. అయితే మరి దీనికి సంబంధించి మన శనివారం నిర్వహించినటువంటి 2020 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 2.84 కోట్ల కేసులు పరిష్కరించారట. చూడండి మరి అవే మనకి మామూలుగా ఏ సుప్రీంకోర్టుకో లేకపోతే ఏ హైకోర్టుకో వెళ్తే పరిస్థితి ఏంటి? అసలు తేల్తాయి, ఆ పంచాయతీ తెలియద్దా? ఇప్పుడల్లా అవ్వదు. అదేదో మొగల్ రేకులు సీరియల్ ఉంటుందే అటుంటుంది పంచాయతీ. సరే, సో ఇక్కడ మీకు ఇప్పుడు మనం ఇది ఎందుకు తీసుకున్నాం సార్ అంటే లోక్ అదాలత్ అని చెప్పేసి దీని గురించి ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నారండి. ఓకేనా, అందువల్ల మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలంటే 2026 సంవత్సరంలో తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 2,84,14,329 అని పూర్తిగా డిజిట్ కాకపోయినా 2.84 కోట్ల కేసులు పరిష్కారం అయ్యాయి. సో వాటి విలువ 10,920 కోట్ల మేరకు వివాదాలు సెటిల్మెంట్ అయ్యాయి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. అది కరెంట్. ఇప్పుడు స్టాటిక్ ఉంటుంది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. లోక్ అదాలత్ వీటిని మనము పీపుల్స్ కోర్ట్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే ఏవైతే వివాదాలు ఉంటాయో అంటే కొన్ని జరిమానాలతో, అంటే మనకి ఏదైతే వినియోగదారులకు సంబంధించి కానివ్వండి, లేకపోతేనేమో మోటార్ వెహికల్కి సంబంధించి కానివ్వండి, ఓకేనా, లేదా కొన్ని సివిల్స్కి సంబంధించి తగాదాలు కానివ్వండి, ల్యాండ్కి సంబంధించిన తగాదాలు కానివ్వండి, వీటిని పరిష్కరించడానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లోక్ అదాలత్స్ని ఏ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారని అడుగుతారు. ఓకేనా, సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ లోక్ అదాలత్లు ఏవైతే ఉంటాయో ఒకసారి చూద్దాం, చూడండి. సో నేషనల్ లోక్ అదాలత్ అని చెప్పేసి అంటాం. ఏంటండి? నేషనల్ లోక్ అదాలత్స్ అని చెప్పేసి అంటాం. అదాలత్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, గుర్తుంచుకోండి. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఏ యాక్ట్ ప్రకారం ఇవి పనిచేస్తాయి సార్ అంటే నాల్సా యాక్ట్. చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. లోక్ అదాలత్ వర్క్స్ అండర్ విచ్ యాక్ట్? నాల్సా యాక్ట్. నాల్సా మీన్స్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. 1987లో రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో మనకి నాల్సా అని చెప్పేసి అంటామండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. యాక్ట్, దీన్ని షార్ట్ ఫామ్ లో నాల్సా, NALSA అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటి సార్? ఎన్ఏ అంటే సో నేషనల్ లీగల్ సర్వీసెస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. అథారిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు వచ్చింది సార్ ఈ యాక్ట్ అంటే 1987లో రావడం జరిగింది. మరి 1987లో వచ్చినటువంటి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది అంటే సో 1995, ఓకేనండి. సో మనకి నవంబర్ 9 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రస్తుతానికి మరి నాల్సాకి 2 హోదాలు ఉంటాయి చూడండి. నాల్సాకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ గా ఎవరు ఉంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. మరి నాల్సాకి ఎగ్జిక్యూటివ్ సో డైరెక్టర్ గా ఎవరు ఉంటారు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారు అంటే ప్రస్తుతము మనకి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సో మనకి విక్రమ్నాథ్ మిశ్రా అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళ విక్రమ్నాథ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటి సార్ అంటే విక్రమ్నాథ్ అని చెప్పేసి అంటామండి. విక్రమ్నాథ్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్? నాల్సాకి సో ఇక్కడ మీరు 2 గుర్తుంచుకోవాలి. నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అని చెప్పేసి అంటాం. ఎవరు? విక్రమ్నాథ్. నాల్సాకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అంటామండి. చీఫ్ అని చెప్పేసి అంటాం. ఎవరుంటారు? CJI ఉంటారు. అంటే ఇక్కడ మనకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటే అది ఒక హోదా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ఏం చెప్తాం? PM. అదొక హోదా, ఎక్స్ అఫీషియో రీత్యా అంటాం. దీనికి కూడా అయితే ప్యాట్రన్ ఇన్ చీఫ్ గా చీఫ్ జస్టిస్ ఉంటారు. మరి ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎవరు? జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యంత సీనియర్ ఎవరైతే ఉంటారో వారు. ఓకేనా? ప్రస్తుతం ఎవరున్నారు సార్ అంటే విక్రమ్నాథ్ గారు ఉన్నారు. సో ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. యాక్ట్ ఇంపార్టెంట్, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందో ఇంపార్టెంట్. ఈ చట్టం ప్రకారమే మన భారతదేశంలో నేషనల్ లోక్ అదాలత్లు పనిచేస్తాయి. ఓకేనా? సో క్లియర్, రైట్. సో మరి గతంలో అడిగినటువంటి ఒక 2 క్వశ్చన్స్ చూడండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి నేను క్రియేట్ చేయలేదండి. గతంలో మనకి కొన్ని ఎగ్జామ్స్లో ఓకేనా అడిగినటువంటి క్వశ్చన్ ఇవి. పర్టికులర్గా రైల్వే NTPC ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. Which of the following types of cases is not generally taken up by లోక్ అదాలత్స్ అని చెప్పేసి అంటున్నారు. లోక్ అదాలత్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. సో కనిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెం హై క్వాలిటీ పెట్టుకోండి, కనిపిస్తుంది. ఏంటట? లోక్ అదాలత్లో ఏ కేసులు పరిష్కరించబడవు అని చెప్పేసి అంటున్నారు. అన్నప్పుడు చూడండి, యూటిలిటీ బిల్స్ అని చెప్పేసి అంటున్నారండి. యూటిలిటీ బిల్స్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కరెంట్ బిల్లు కానీ లేకపోతే ఏదైనా నెట్ బిల్లు కానీ ఇష్యూ ఉందనుకోండి, మనం కట్టినా సరే అవతల నుంచి మనకి ఇబ్బంది జరిగింది అనుకోండి, ఆ కేసులు దీంట్లో పరిష్కరించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో డివోర్స్ సెటిల్మెంట్స్, విడాకుల కేసులు దీంట్లో పరిష్కరించుకోవచ్చు. చెప్పాను ఇందాక మీకు సివిల్ కేసెస్ అని. నెక్స్ట్, మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్. ఓకేనండి, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఏదైనా మనకి ఇన్సూరెన్స్ ఇలాంటి క్లైమ్స్ చేసుకోవచ్చు, దీంట్లో కేసు వేయచ్చు. నెక్స్ట్, మర్డర్ ట్రయల్స్ అని చెప్పేసి అన్నారండి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో అంటే మర్డర్స్ అంటే చెప్పాం కదా, హత్యలు చేయటం, సో అవి ఇక్కడ పరిష్కరించబడవు. ఇదండి దీనికి సరైన సమాధానం. అయితే చిన్న కండిషన్ అప్లై, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మర్డర్ కేసులు కూడా పరిష్కరించబడతాయి. ఎలాంటి మర్డర్ కేసులు? జస్ట్ జరిమానాలతో ఉంటాయి చూసారా, జస్ట్ జరిమానా వేసి విడుదల చేస్తారు మర్డర్ కేసులు, అలాంటివి కూడా పరిష్కరించబడతాయి. మరీ హీనియస్ క్రైమ్గా తీస్తే మాత్రం ఓకేనా
మరీ చాలా దారుణంగా చంపేసి అలాంటివి ఉంటే దీంట్లో ఉండవులే. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని హత్యా ప్రయత్నం చేయబోతారు, అంటే మర్డర్ అటెంప్ట్ చేయబోతారు, బట్ ఆయన చనిపోలేదు, బాగానే ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మళ్ళీ రెండోసారి చెయ్యొద్దు అని చెప్పేసి జస్ట్ ఒక నెల 2 నెలలు జైలు శిక్ష విధించి ఏదో కొంత జరిమానా విధిస్తారు. అలాంటి కేసులు ఓకే. అలా కాకుండా ఓకేనా, గొడ్డలతో ఒక వేటేసి అంటే కష్టం, అలాంటివి తీసుకోబడవు. ఓకేనా, వాటికి క్రిమినల్ కోర్టులు అక్కడ వాదించుకోవాలి. సో ఇది చూడండి, అంటే చూడటానికి ఈజీనండి, చాలా డెప్త్ క్వశ్చన్ ఇది. సో ఇది మనకి గ్రూప్ 2 స్థాయిలో కూడా అడగొచ్చు ఇలానే. సో అందువల్ల మీకు ఇవన్నీ రాసుకుంటే ఇవి ఎప్పటికీ మారవండి, అంటే లోక్ అదాలత్లో ఇలాంటివి చేస్తారు అని చెప్పడం ఉద్దేశం. దాదాపుగా జరిమానాలతో సరిపెట్టేటువంటి సో మర్డర్ కేసెస్ని లోక్ అదాలత్లో తీసుకోవచ్చు. ఓకేనా, లైక్ దట్. సో మనకి సివిల్ వివాదాలు తీసుకోవచ్చు, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించిన అంశాలు తీసుకోవచ్చు. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సరిపోతాయి. రైట్, ఇది లోక్ అదాలత్కు సంబంధించి గతంలో అడిగినటువంటి క్వశ్చన్. అయితే ఇప్పుడు మొత్తం దాదాపుగా 2.8 కోట్ల కేసులు పరిష్కారమైన కదా, అవి మన భారతదేశంలో 26 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో చేసినటువంటి ఓవరాల్గా ఆ యొక్క కోర్టుల్లో చేసినటువంటి లోక్ అదాలత్లు కండక్ట్ చేసి పరిష్కరించినటువంటి కేసులు. సో ఇవి ఇదిగోండి, సో మొత్తము 26 రాష్ట్రాలు, 26 స్టేట్స్, అంటే మనకు 28 రాష్ట్రాలు కదా సార్, రాష్ట్రాలు 28, బట్ ఇక్కడ లోక్ అదాలత్లు ఎన్ని రాష్ట్రాల్లో కండక్ట్ చేశారు, 26 స్టేట్స్ 8 యూటీస్లో కండక్ట్ చేసి ఇదిగోండి, సో ఇన్ని కోట్ల కేసులు పరిష్కరించారు. రైట్, సో మీకు చూడండి, ఒక ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఈ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఎక్కడో ఉందే ఆ క్వశ్చన్ని నేను ఇక్కడికి తీసుకురావడం కోసం నాకు 2 అవర్స్ పట్టిందండి. మీరు నంబరు, నా టైం స్పెండింగ్ జస్ట్ ఈ క్వశ్చన్కి 2 అవర్స్ టైం పట్టింది. ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి, ఈ 2 క్వశ్చన్ కలిపి నాకు 2 అవర్స్ పట్టింది. అంటే దీనికి లింక్ చేసి నేను స్టూడెంట్కి ఏ విధంగా నేను చెప్పగలను, దీనికి లింక్ చేసి నేను స్టూడెంట్కి ఏ విధంగా చెప్తే రేపు ఎగ్జామ్లో బిట్ వస్తే ఆ అభ్యర్థి ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేయగలుగుతాడు అని చెప్పేసి నేను ఆలోచించి 2 అవర్స్ అండి, ఓన్లీ దీనికే. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశాను, అది వేరే విషయం. జస్ట్ ఈ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడం కోసమే నాకు 2 అవర్స్ టైం పట్టిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రొవైడింగ్ లీగల్ స్టేటస్ లోక్ అదాలత్స్ ఇన్ ఇండియా. ఏ చట్టము ఈ లోక్ అదాలత్స్కి చట్టబద్ధత, అంటే లీగల్ పవర్స్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఏ చట్టం అని ఇందాక మనం చెప్పుకున్నాం, ఏంటది, ఇదిగోండి. సో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, అంటే పూర్తిగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, దాన్ని మనము నాల్సా అని చెప్పేసి అంటామని చెప్పాను, ఫుల్ ఫామ్ కూడా చెప్పాను కదా. సో నాల్సా ఎప్పుడు 1987. మరి రేపు మీ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అని అడగనుకోండి, 1995 నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మరి దీనికి ప్యాటర్న్ చీఫ్గా ఎవరు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు. మరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరున్నారు, విక్రమ్నాథ్ గారు ఉండడం జరిగింది. చూడండి, దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. అందుకనే మనదంతా కూడా మనకి కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ పేపర్ బేస్డ్ అండ్ ఎలా అడుగుతారు ఫ్యూచర్లో కూడా అని చెప్పేసి చెప్తున్నాను. సో ప్లీజ్ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఆది మానవుల గొడ్డలి ఒకదాన్ని ఫైండ్ అవుట్ చేశారండి. అప్పుడెప్పుడు మీరు హిస్టరీలో ఏపీఎస్లో చదివేటప్పుడు, శాతవాహన కాలం ముందు ప్రీ హిస్టరీ చదివేటప్పుడు అప్పుడెప్పుడు ఆది మానవుడు ఉపయోగించిన గొడ్డలి ఆ కర్నూలు ప్రాంతంలో ఫైండ్ అవుట్ చేశారని. ఓకే, ఇలాంటి ఎవరికైనా బ్రూస్ అని సంథింగ్ ఏదో ఆయన పేరు ఉంటుంది, నాకు ఐడియా లేదు, ఆయన పేరు ఇప్పుడు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో మనకి కర్నూలు ప్రాంతంలో దొరికిందని ఆ రాతి గొడ్డలని మీరు హిస్టరీలో చదివి ఉంటారు. సో అలాంటి గొడ్డళ్ళు మనకి రీసెంట్గా హైదరాబాదు ప్రాంతంలోని సో మనకి మంచిరేవుల వద్ద ఉన్నటువంటి, ఎక్కడండి, మంచిరేవుల వద్ద ఉన్నటువంటి బేరప్ప గుడి వెనుక భాగంలో గుట్ట మీద, గుట్ట అండి, అంటే గుట్ట అంటే ఎత్తైన ప్రాంతం, గుట్ట మీద ఆది మానవుల సో శిలాశ్రయంలో వీటిని గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో సో మనకి 10,000 ఏళ్ల నుంచి 40,000 ఏళ్ల అరుదైనటువంటి రాతి పనిముట్టును ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి అని అడుగుతారు. అన్నప్పుడు సో మంచిరేవుల వద్ద ఉన్నటువంటి బీరప్ప గుడి అనే ప్రాంతంలో దీన్ని గుర్తించారు అని చెప్పేసి ఇక్కడ మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఇది కొత్త తెలంగాణ చరిత్ర ఏదైతే ఉందో, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధన బృందానికి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో వీరి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఫైండ్ అవుట్ చేశారట. ఇదిగోండి, ఈ యొక్క రాతి గొడ్డలి యొక్క పొడవు వచ్చేసరికి
పొడవు వచ్చేసరికి సో మనకి 7 సెంటీమీటర్స్గా ఉందట. సో దీని యొక్క చుట్టుకొలత వచ్చేసరికి ఓకేనండి, చుట్టుకొలత వచ్చేసరికి పొడవు వచ్చేసరికి ఏమో 7 సెంటీమీటర్స్, చుట్టుకొలత 11 సెంటీమీటర్స్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అదొక పాయింట్ గుర్తుంచుకోండి. లెంత్ అయితేనేమో 7 సెంటీమీటర్స్, చుట్టుకొలత అయితే మాత్రము 11 సెంటీమీటర్స్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా ఏ ప్రాంతంలో దీన్ని ఫైండ్ అవుట్ చేశారని అడుగుతారు. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేసింది ఎక్కడ అంటే బేరప్ప గుడి అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో మనకి తెలంగాణ క్లైమేట్ ఫ్రంట్ ఉపాధ్యక్షుడు, క్లైమేట్ ఫ్రంట్ ఉపాధ్యక్షుడు మీర్ ఒమర్ అలీ ఖాన్ గారు ఈ యొక్క ఏదైతే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లొకేటెడ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏ సిటీస్లో, ఓకేనండి, సో మనకి ఏ సిటీస్లో మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే పోర్ట్ ఉంటుందో దీన్ని మనము కోల్కతా పోర్ట్ అని కూడా అంటాం. ఇటీవల కాలంలో పిలో గేట్ అని చెప్పేసి, అంటే నైట్ పోర్ట్ కూడా నావిగేషన్ సిస్టాన్ని సో ఇంప్లిమెంట్ చేసినటువంటి పోర్టుగా వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఏ సిటీ సార్ అంటే దట్ ఈస్ కోల్కతా అని చెప్పేసి అంటాం. ఓకేనండి, కోల్కతా అని చెప్పేసి అంటాము. సో అక్కడ ఇది మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనేది మనకి ఉండడం జరిగింది. రైట్, ఇవి మై డియర్ ఫ్రెండ్స్. సో మనకి రైట్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.